తన తలకు అంత తీవ్ర గాయమై శస్త్రచికిత్స జరిగినప్పటికీ విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని పెదగంట్యాడ సిద్ధేశ్వరం గ్రామంలో శ్రీ సిద్ధేశ్వరం రామాలయ విగ్రహ కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 4 నుంచి 8 వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముడు, పంచముఖ శివుడు, పంచముఖ వినాయకుడు విగ్రహ ప్రతిష్టలు, విగ్రహాల ఊరేగింపులు, హోమాలు, పంచామృత అభిషేకాలు, మంగళ వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం సుమారు 20,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి హాజరయ్యారు. ఆశీస్సులు ఉండాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలు కూడా సిద్ధేశ్వరం కానీ, ముసలాడిపాలెం కానీ, అలాగే దల్లవనపాలెం, కొత్త సిద్ధేశ్వరం, వీపవనపాలెం, ఆవుగారు, ఈ యొక్క 5 గ్రామాలు కూడా ప్రజలందరూ కూడా ఒక పంచాయతీగా పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం చూస్తేనే కళ్ళు చెదిరిపోయే విధంగా లక్షలాది రూపాయలు దాటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నిజంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. తిప్పల నాగిరెడ్డి గారి సంపూర్ణ సహకారంతో, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, అలాగే పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ సంపూర్ణ సహకారంతో మా సిద్ధేశ్వరం ఆలయ కమిటీ కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక కళ్యాణ మండపం మరియు రామాలయంలో పక్క పంచముఖ ఇతని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కలుస్తాం సంకల్పంతో నేను వినాయక విగ్రహం ప్రజెంట్ చేస్తానని గ్రామానికి నేను అనుకున్నాను.